ఆ క్షేత్రంలో మహిళలు సాష్టాంగ నమస్కారమే చేస్తారు. అలా చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసమే వారిని ఆ ధర్మలింగ స్వామి వద్దకు తీసుకువెళ్తుంది. ఇంతకీ ఆ ధర్మలింగ స్వామి ఎక్కడున్నారు, ఆ క్షేత్రం ప్రత్యేకత ఏంటి అని చూద్దాం. బౌద్ధుల ఆరంభ కాలంలోనే వెలసిన ఆరామం, జైనులు నడయాడిన క్షేత్రం. ఏలూరు జిల్లాలోని కామవరప కోటలో అటవీ ప్రాంతంలో ఎత్తైన పర్వతంపై క్షేత్రం ఉన్న గుంటుపల్లి బౌద్ధారామం. 3వ శతాబ్దం నాటి బౌద్ధుల శిఖలాలు కూడా లభ్యమయ్యాయి. బౌద్ధ ధర్మ చారిత్రక ఆధారాలతో ఉన్న ఈ పర్వతంపై 2వ శతాబ్దం నాటి నుంచి ధర్మలింగం భక్తుల పూజలందుకుంటోంది. కోరిన కోరికలు తీర్చే పరమశివ సాక్షాత్కారంగా విరాజిల్లుతుంది. పరమశివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో ధర్మలింగేశ్వర స్వామి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఎవరి కలలో అయితే పువ్వులు పండ్లు దర్శనమిస్తాయో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో కార్తీక మాసంలో స్వామి దర్శనానికి తరలివస్తారు భక్తులు. పరమశివుడి కటాక్షం పొందేందుకు వచ్చే భక్తులతో ఇక్కడ రద్దీ పెరుగుతోంది. వివాహమై చాలా కాలంగా పిల్లలు పుట్టని దంపతులు గుంటుపల్లి గుహలలో ధర్మలింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ మొక్కుకున్న వారికి పిల్లలు పుడితే మరుసటి సంవత్సరం పిల్లలను తీసుకొచ్చి మొక్కులు తీర్చుకుంటారు. గుంటుపల్లి గుహలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సమస్యలు రాకుండా పోలీసులు భద్రత కల్పించడంతో పాటు నిరంతరం డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. ఈ కొండ ప్రసిద్ధి చెప్పాలంటే అసలు ఒక మాటల్లో సరిపోదు మనకి. ఇది ప్రసిద్ధి ఎప్పుడు బౌద్ధ శకం నుంచి, తర్వాత బౌద్ధులు ఉండేవారు, తర్వాత పాండవులు ఉండేవారు. వారు చేసి వాళ్ళు దర్శనం చేసుకోవడానికి సృష్టించింది ఈ ధర్మలింగేశ్వర స్వామి గుడి. ఇక్కడ నుంచి రాజపోతేపల్లి వరకు అక్కడ శివాలయం స్వర్గ మార్గంలో వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు అనేవారు. అక్కడ శివాలయం కూడా చాలా బాగుంటుంది. శివలింగం, పెద్ద శివలింగం ఉంటుంది అక్కడ. భక్తులకి ఏ కోరిక తీరకపోయినా సరే ఈ కొండ మీద ఒకసారి దర్శనం చేసుకుని వెళ్తే చాలా బాగా, అసలు వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా సరే పుణ్యాత్ములుగా మార్చే కొండ ఈ జిలకూడెం బౌద్ధారామాలు. కాకపోతే గవర్నమెంట్ దృష్టిలో ఎలా ఉందో తెలియట్లేదు, కానీ దీన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇది అమరావతి కంటే ప్రసిద్ధి చెందింది ఇది. దీన్ని కొంచెం వెనక చూపు చూస్తున్నారు. తర్వాత ఇక్కడ సంతానం లేని వారు వచ్చి ప్రతి సోమవారం రోజున వచ్చి పానాసారం అంటే తడి బట్టలతో వచ్చి పైన కొండ మీద ఇలా పానాసారం పడుకుంటే కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ పిల్లలతోనే వస్తున్నారు. ఇది అంత మహిమాన్వితమైనది, చాలా గొప్పది ఇది. ఇక్కడ ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందాలంటే గవర్నమెంట్ సాయం ఎక్కువ కావాలి. పైన టూరిజంకి వచ్చే వాళ్ళు కానీ, లేడీస్ కానీ చాలా మంది వస్తున్నారు, కానీ బాత్రూమ్స్ కానీ, కరెంట్ సదుపాయం కానీ, వాటర్ సదుపాయం కానీ కొండ మీద ఏదీ లేదు. అది ఒకటి చేయగలగాలి. చేస్తే చాలా బాగుంటుంది. బాగా చేయాలి, గవర్నమెంట్ చేస్తేనే తప్ప. అది మీ ఛానల్స్ ద్వారాగా చేయించగలిగితే జనం అందరూ సంతోషపడతారు, అందరికీ కూడా పుణ్యం కలుగుతుంది. జీలకర్రగూడెం నుండి ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. అక్కడ మాకు తెలియజేసింది ఏంటంటే, ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి సంతానం గురించి ఇక్కడ కోరితే సంతానం కలుగుతుందని చెప్పారు. మేమే కాదు, వేరే మతస్థులు కూడా, ముస్లిమ్స్ కూడా వచ్చి అక్కడ చేసినా ఉన్నారు. చేయడం వల్ల వాళ్ళకి జరిగిందని కూడా చెప్పారు. ఇది ఇంచుమించు 3 శతాబ్దాలు నాటిది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ మా జంటతో పాటు ఇంకో జంట కూడా వచ్చారు. మాకు సుమారు పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మేము పానాసన పట్టాం, స్వామి దయ తెలిచారు. నెక్స్ట్ ఇయర్ టయానికి మళ్ళీ బాబుతో ఉంటామని మేము అనుకోవడం కూడా అబుద్ధి. ఆ శివాజ్ఞలో ఏది జరగదు కాబట్టి ఖచ్చితంగా జరుగుద్ది. ఓ నమః శివాయ. నా పేరు వరలక్ష్మి. మేము తెలంగాణ ప్రాంతము అశ్వారాపేట దగ్గర భీమునిగూడెం గ్రామం నుంచి వచ్చాము. మొత్తం 21 మంది వచ్చాము. ఈ క్షేత్రము బాగుంటుందని విని చూద్దామని అందరం కలిసి అనుకుని బయలుదేరి వచ్చాము. చాలా బాగుంది క్షేత్రము. ఇక్కడ విశేషం ఏంటంటే, ధర్మలింగేశ్వర స్వామి పిల్లలు పుట్టని వాళ్ళకి ఇక్కడ ప్రాణాయామం చేస్తే పిల్లలు పుడతారని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రభుత్వం కొంచెం ఫెసిలిటీస్ చూపించాలి. లేడీస్ గానీ జెంట్స్ గానీ సదుపాయాలు లేవు కాబట్టి ఆ సదుపాయాలు కలిగించాలి. కరెంట్ గానీ, వాష్రూమ్స్ గానీ, మంచినీరు గానీ ఏమీ లేవు. అవి కూడా కొంచెం కలిగించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. మరి ఇక్కడ ఏం చేసి ఉన్నటువంటి జీలకర్రగూడెం గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి ధర్మలింగేశ్వర స్వామి వారిని మరి గత సంవత్సరం నేను నా భార్యతో వచ్చి దర్శించుకోవడం జరిగింది. అక్కడ పూర్వీకులు చెప్పినటువంటి ప్రకారంగా ఇక్కడ ప్రాణాయామం చేస్తే సంతానం కలిగిన వారికి కూడా సంతానం కలుగుతుందని చెప్పారు.
దాని క్రమంలోనే మేము నా భార్యతో కలిసి వచ్చి ఇక్కడ ప్రాణాయామం చేయడం జరిగింది. మరి అనుకున్నట్టుగానే కరెక్ట్గా ఇదే రోజుకి నేను బాబుతో ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే మరి మా పేరెంట్స్ కూడా నేను ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతనే పుట్టానని చెప్పి నాకు ఆయన పేరే పెట్టారు, ధర్మరాజు అని. ఆ ప్రకారంగా నా పేరు ధర్మరాజు పెట్టారండి. మరి సంతానం కోసం ఎదురు చూసే అందరికీ కూడా మరి ఇక్కడ వచ్చి ఈ కార్తీక మాసంలో ఆయన స్వామిని దర్శించుకుని ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మీరు పాప బాబుతో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి దానికి ప్రత్యేక ఉదాహరణ నేనే అని అనుకుంటున్నాను. అలా చాలామంది ఈరోజు నేను వచ్చినప్పుడు చాలామందిని చూశానండి. అలా వాళ్ళ యొక్క పాప బాబులతో దర్శించుకోవడం నేను చూశాను. మరి నేను అందరికీ కూడా ఉదాహరణ అని అనుకుంటున్నాను. ఇంకొక మ్యారేజ్ ఎంతకాలం అవుతుందండి? నాకు 10 years మ్యారేజ్ అవుతుందండి. 10 years కాలంలో రకరకాల హాస్పిటల్ తిరిగాము, ఇవన్నీ చేసాము. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి స్వామి మహిమ వల్ల మరి ఇలా జరగడం మరి అద్భుతమని నేను అనుకుంటున్నాను. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. 2 కిలోమీటర్లకు పైగా మెట్లు ఎక్కి వచ్చిన భక్తుల సౌకర్యార్థం కనీసం మంచినీరు, టాయిలెట్స్ కూడా లేవని వాపుతున్నారు. కూర్చోవడానికి బెంచీలు కూడా లేక వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో పాండవులు వనవాసం చేశారని ఆధారాలు ఉన్నాయంటారు. ఇలాంటి పవిత్ర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ ఉంది.